హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. మేము మార్నింగ్ 9:30కి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ బస్ ఎక్కాం. టికెట్ కాస్ట్ గురించి మాట్లాడితే అడల్ట్స్కి 1450 రూపీస్ అండ్ కిడ్స్కి 1250 రూపీస్ అండి. ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ 9 కల్లా అక్కడ రీచ్ అయిపోతే మొత్తం రామోజీ ఫిలిం సిటీ మొత్తం మీరు కవర్ చేయొచ్చు. ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఫాస్ట్గా మీరు కవర్ చేయగలరు. అక్కడ మీరు ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ స్పెషల్ బస్సెస్ ఉంటాయండి. మిమ్మల్ని ఆ బస్సులోనే వాళ్ళు ఎక్కించుకొని మొత్తం రామోజీ ఫిలిం సిటీ మొత్తం తిప్పుతారు. మన ప్రైవేట్ వెహికల్ అయితే మాత్రం అలౌ చేయరు. అది ఎంట్రన్స్లోనే పార్కింగ్లో పెట్టుకొని ఇలా బస్సులో రామోజీ ఫిలిం సిటీ తరపు నుండి ఒక గైడ్ కూడా వస్తారండి. అతను మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా మొత్తం డీటెయిల్స్ చెప్తారు, ఎటుపక్క ఏటున్నాయో చూడటానికి. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ యాన్యువల్ ప్లాంట్స్ సెంచరీ గార్డెన్స్ వస్తుందండి. ఇందులోనే మీ విద్యాబాలన్ ఊలాలా సాంగ్ అనేది ఇక్కడే షూట్ చేశారు. ఇది ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ వస్తున్నది రాజస్థాన్లో ఉన్నటువంటి హవా మహల్ అండి. అక్కడ తీయాల్సిన షూటింగ్ అంతా ఇక్కడే తీస్తారు. ఇప్పుడు మీ రైట్ సైడ్ ఉన్నవన్నీ కేరళలో ఉన్న పామ్ ట్రీస్ అండి. ఈ ప్లేస్ చూస్తున్నారా? ఈ ప్లేస్ అనేది ఎక్కువగా యూనివర్సిటీ, కాలేజ్ ఎంట్రన్స్లో షూటింగ్ అంతా ఈ ప్లేస్లోనే తీస్తుంటారు. మీరు హ్యాపీ డేస్, కేరింత మూవీ గట్టా చూస్తుంటే ఒకసారి బాగా గమనించండి, మీకే ఐడియా వస్తుంది ఈ ప్లేస్ ఎక్కడుందని. వీటి బ్యాక్ సైడ్నే కరిష్మా గార్డెన్ ఉందండి. ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏమిటంటే మూవీ షూటింగ్లో హీరోయిన్ ఏ సారీ కడుతుందో అదే కలర్ ఫ్లవర్స్ని ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ సాంగ్స్, వీడియో తీస్తారు. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నవి మొబైల్ జనరేటర్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి షూటింగ్ తీయడానికి ఎక్కడ పడితే అక్కడ పవర్ ఉండదు కాబట్టి వీటిని తీసుకెళ్ళి వీటి ద్వారా వాళ్ళు పవర్ యూజ్ చేసుకుంటారు. మన తెలుగులో సూర్యవంశం మూవీని హిందీలో అమితాబ్ బచ్చన్ డబ్ చేసాడండి. ఇప్పుడు ఆ మూవీలో చూపించిన అతని బంగ్లాని ఇప్పుడు మన రైట్ సైడ్లో వస్తుంది, అదేనండి హౌస్ అది. అదే కాకుండా మన బాలకృష్ణ నటించిన శ్రీమన్ నారాయణ మూవీలో కూడా ఇదే హౌస్ చూపడతారు యాజ్ ఏ హైకోర్ట్ లాగా. ఒకసారి ఆ సినిమా చూస్తే ఒకసారి గుర్తించుకోండి. ఇలాగే ఇండియాలో ఉన్న చాలా ఫేవరెట్ ప్లేస్లన్నిటినీ వీళ్ళు ఇక్కడ డెమో పీస్ లాగా రెడీ చేసి ఉంచారండి. ఇక్కడ షూట్ చేసి అక్కడ షూట్ చేసినట్టు చూపడతారు. నేను కూడా ఈ ఫిలిం సిటీకి వచ్చిన తర్వాత తెలిసింది నాకు కూడా. ఇదిగోనండి, ఇదే ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అంటారు. చూడండి ఎలా కనబడుతుంది. ఇలా దీని పక్కకి అలా కొంచెం ముందుకెళ్తే ఇది మన అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ అండి. ఇక్కడ మొత్తం వైట్ కలర్లో కనబడుతుంది, కానీ షూటింగ్ టైంలో దానికి గోల్డెన్ పెయింట్ వేసి మీకు గోల్డెన్ టెంపుల్లా క్లియర్గా చూపడతారు దాన్ని. ఇప్పుడు మీకు రాజుల కాలంలో వాడేటి రాజ్మహల్ని, రాజ్ దర్బార్ను, రాజ్యసభలను మీకు చూపడతాను. చూడండి, ఇది ఈ సెట్లోకి వెళ్ళాక నాకు అర్థమైంది మన ఈటీవీలో కనిపించిన భగవద్గీత సీరియల్, ఇంకా మన శ్రీరామ్ దాస్లో చూపించిన రాజ్యసభలు అవన్నీ ఎక్కడ తీసినవేనంట. ఒకసారిగా నేను కూడా ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. చాలా అద్భుతంగా ఉన్నదండి సెట్స్ అన్నీ. చూడండి, యాక్చువల్గా మనుషులు కూర్చున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నవంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేశారండి. చాలా లైట్ వెయిట్, చూడటానికి చాలా గట్టిగా కనబడుతుంది, కానీ పట్టుకొని చూస్తే మాత్రం చాలా తేలిగ్గా, చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ ఫిలిం సిటీలోని ఫుడ్ అయితే అవుట్ సైడ్ ఫుడ్ అయితే మాత్రం అలౌ చేయరండి. లోపల మీకు 2-3 రెస్టారెంట్స్ ఉంటాయి, మీరు అక్కడే తినాల్సి ఉంటుంది.
బయట ఫుడ్ అయితే మాత్రం అలౌ చేయరు. ఇక్కడ రాజ్యసభలు అనేవి 2 ఏర్పాటు చేశారండి. వీటిలో ఒకటి రాజ్యసభ ఎంట్రన్స్ లాగా ఒకటి రాజుగారు రావడానికి వచ్చే మార్గం లాగా ఎంట్రన్స్ లాగా మరొకటి, చాలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా వెరైటీగా డిఫరెంట్గా తయారు చేశారు. ఈ సెట్స్ అన్ని చూశాక నాకు నా ఫేవరెట్ హీరో అయిన ఎన్టీ రామారావు గారి దానవీర సూరకర్ణ మూవీ గుర్తుకొచ్చింది. ఇవే కాకుండా ఇక్కడ నార్మల్ టీవీ సీరియల్ కూడా షూటింగ్ అవుతుంటాయి. ఇక్కడ కనబడుతుంది కదండి కిరాణా షాపుల్లాగా, చిన్న గుడిల్లాగా, టెంపుల్లాగా, ఇవన్నీ ఫుల్గా సెట్టింగ్స్ ఏనండి. ఇందాక కనిపించిన రెడ్ ఫోర్ట్ ఇదే బ్యాక్ సైడ్ నుండి అయితే. ఇప్పుడు మీకు ప్రపంచంలో 7వ వండర్ అయిన తాజ్మహల్ చూపిస్తాను. ఇదేనండి మన తాజ్మహల్. మీరు మూవీలో చూసిన తాజ్మహల్ అయితే మాత్రం ఇదే, ఒరిజినల్ అనుకోకండి. దీన్ని డైరెక్టర్ కావాలనుకుంటే మసీదుగా అయినా చూపిస్తారు. ఇక్కడ గబ్బర్ సింగ్ మూవీలోని ఒక సాంగ్ కూడా షూట్ చేశారండి. ఇక్కడ ఒక హౌస్ అనేది 3 రకాలుగా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా, రైట్ సైడ్ నుంచి చూస్తే ఒకలాగా. ఇప్పుడు చూడండి, దీని రైట్ సైడ్ వెళ్ళేసరికి ఇది వెస్ట్ బెంగాల్ టైప్ హౌస్లా కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు అత్తగారింటికి దారేది సినిమాలో సునంద గారి హౌస్ అండి అది. ఇక్కడ మూవీలోనే హెలిప్యాడ్ గట్రా చూపెడతారు కదా, హెలికాప్టర్ గట్రా ల్యాండ్ అయ్యే ప్లేస్ అది ఇదేనండి. ఇక్కడ హెలిప్యాడ్ షూటింగ్ అంతా అక్కడ అవుతుంటాయి. ఇక్కడ ఉన్న హౌసెస్నే వీళ్ళు బజార్ లాగా, మార్కెట్ లాగా, చిన్న విలేజ్ లాగా రకరకాలుగా చూపించవచ్చు. ఇగో ఇప్పుడు కనబడుతుంది కదండి, ఈ ప్లేస్ అనేది మీకు గబ్బర్ సింగ్లోని, మళ్ళీ చెన్నై ఎక్స్ప్రెస్లోని ఫైట్ అవుతుంది కదా, అది కూడా ఇదే ప్లేస్లో షూట్ చేశారు. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ని 3-4 రకాలుగా వాడతారండి. ఒక పక్క నుండి పోలీస్ స్టేషన్ లాగా, ఒక పక్క నుండి హాస్పిటల్ లాగా, ఒక పక్క నుండి ఫైర్ స్టేషన్ లాగా మీకు కనబడుతూ ఉంటాయి. చూడండి, మీ ఎదురుగా కనబడుతుంది. ఒక సైడ్ కిరాణా స్టోర్ ఉంది, ఒక పక్క చూస్తే మరో బిల్డింగ్ లాగా ఉంది. ఈ ఫిలిం సిటీ లోపలే ఒక డమ్మీ రైల్వే స్టేషన్ కూడా ఉన్నదండి. ఒక రైల్వే ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. ఇక్కడ షూట్ అవుతుంది ట్రైన్ అంతా. అలాగే ఇక్కడ డమ్మీ ఎయిర్ప్లేన్ కూడా ఉంటుంది. ఎయిర్ప్లేన్లో షూటింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు బాహుబలి గురించి చూద్దాం. ఇది మాహిష్మతి సామ్రాజ్యం ఎంట్రన్స్. ఇది ఈ రథం నుండే బాహుబలి 2లోనే రమ్యకృష్ణ గారు బయటకు వస్తారు నడుచుకుంటూ. ఈ స్ఫటిక శివలింగమే లాస్ట్ ఫైట్ అవుతుంది కదా రానాకి బాహుబలికి, అప్పుడు చూపించింది. ఇతను మన రానా గారు, మన కటప్ప గారు, మన బాహుబలి గారు. ఇదే యుద్ధంలో వాడిన రాళ్ళిశ్రీ యంత్రం. ఆ బ్యాక్ సైడ్ కనబడుతుంది పట్టాభిషేకం అయ్యే ప్లేస్, ఆ 4 గుర్రాలు కూడా. అంతేనండి, మా రామోజీ ఫిలిం సిటీ ట్రిప్ అంతా అయిపోయింది. మీ మార్నింగ్ వెళ్తే మాకు రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. మధ్యన లంచ్ టైంకి వాళ్ళే రెస్టారెంట్ దగ్గర దించేస్తారు. ఇంకా లోపల చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫన్ గేమ్స్ పార్కులు ఉంటాయి. ఇంకా మాయాదీపం సీరియల్ అయింది కదా, ఆ సెట్ కూడా లోపల ఉంది. కాకపోతే అక్కడ చీకటిగా ఉందని వీడియో తీయడం అవ్వలేదు. అంతేనండి, ఒకసారి వెళ్ళండి రామోజీ ఫిలిం సిటీకి. ఒకసారి వెళ్తే మీకు సినిమా గురించి క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా అంటే ఇంతేనా అనిపిస్తుంది. మీరు ఎర్లీ మార్నింగ్ 9 కల్లా అక్కడికి వెళ్తేనే ఈ మొత్తం అంతా కవర్ చేయగలరు.